చెప్పమ్మా, ఇదేం మొక్క ఇది? ఇది ముద్ద మందారం, ఆరెంజ్ కలర్. ఇది ఆరెంజ్ కలర్ ముద్ద మందారం. ఓకే, నెక్స్ట్ ఈ ఇంకేమున్నాయి మన దగ్గర? ఇగో పసుపు మొక్కలు. పసుపా? పసుపు. ఓకే, ఎలా వస్తాయి పసుపు దీంట్లో? ఇదే నేలలో వస్తుంది, భూమిలో. ఓకే, ఇంకా ఇది వామాకు చెట్టు. ఇది వామాకు చెట్టు. కానీ దీంట్లో వాము రాదు కదా? వాము రాదు, ఆయుర్వేద మొక్క. దీంట్లో వామ్ బజ్జీలు వేస్తారు కదా? వామ్ బజ్జీలు వేస్తారు, పచ్చడి చేసుకుంటారు. మంచి స్మెల్ వస్తుంది. మంచి స్మెల్ వస్తుంది. ఇదేంటమ్మా ఇది? చిక్కుడు పాదు. ఇది చిక్కుడు పాదా? చిక్కుడుకాయలు ఉన్నాయా? చిక్కుడుకాయలు కాస్తాయి ఇంకొక నెలకి. సన్నజాజి చెట్టు అది అవతలది. ఇది సన్నజాజి చెట్టు. సన్నజాజి చెట్టు. సన్నజాజి చెట్టు అవి పైన ఉన్నాయి కదా? సన్నజాజి పూలు పైన ఉన్నాయి. ఆకుకూర మంచిది, పునర్నవ అంటారు. ఇది ఆకుకూర పప్పులో వేసుకోవచ్చు. పునర్నవ. పప్పు ఆకు కూడా. ఇదేంటి మరి? ఇది కూడా అదేనా? కాదు, ఇది గుంటగలగరాకు. అది ఇవేంటి? అవి పసుపు మొక్కలే, ఇవన్నీ పసుపు మొక్కలే. ఓకే, ఇవన్నీ పసుపు మొక్కలు. ఇది బచ్చల కూర మొక్క, బచ్చల కూర పాదు. ఏంటి అన్ని ఇలా వస్తుంది? బచ్చల కూర పాదు. ఎందుకని ఇలా మచ్చలు వచ్చాయి? పురుగు పట్టిందా? పురుగు కాదు, ఏంటో ఆకు మచ్చ. ఇదేం చెట్టు? ఇది సీతాఫలం. సీతాఫల చెట్ట. కాయలు ఏమి? సీతాఫలాలు ఒక కాయ కాసింది అంతే, నాన్న కొట్టేశారు మొక్కని. అదే గుమ్మానికి అడ్డం వస్తుందని, వెలుతురు పడటం లేదని కొట్టేశారు. పెద్ద రెడ్ పువ్వు, పెద్ద పువ్వు వస్తుంది. పెద్దది ఎర్ర మందారం. అది ఒక ఎర్ర మందారం, ముద్ద మందారం. చెట్టు. ఇది కూడా అదేనా? ఇదేమో ఈ కలర్. ఇదేంటిది? ఇది ఆరెంజ్ కలర్ మందారం చెట్టు. ఇది ఆరెంజ్ కాదు, ఎల్లో కలర్. అది లైట్ ఎల్లో. బాగా పెద్దగా రేఖ మందారం. రేఖ మందారం. ఇది గులాబీ. ఇదే మెరూన్ కలర్ ముద్ద మందారం. ఎరుపు వేరే, మెరూన్ వేరే. మెరూన్ కలర్. రెండు కలర్లు ఉన్నాయి. మెరూన్ కలర్ ముద్ద మందారం. చెట్టు. ఇది నిత్యమల్లి. నిత్యం పోస్తుంది అనమాట, ఎప్పుడు పోస్తానే. 365 days 360 రోజులు పోస్తాయి పువ్వులు. నిత్యమల్లి. చుక్కమల్లి చెట్టు అంటే ఇది 365 days పూలు పోస్తాయి. ఇది నందివర్ధనం పూలు పోస్తున్నాయి. పూలు నందివర్ధనం పువ్వు. ఓకే, నందివర్ధనం. ఇది పువ్వు కనిపించట్లా. జామ చెట్టు మొన్నే కొట్టేశారు నాన్న. జామ చెట్టుని మొన్న కొట్టేశారు, పెద్ద చెట్టు. జామ చెట్టు కొట్టేశారా? కొట్టేశారు. లేదా ఈ పాటి చాలా పెద్దది అయిపోయింది కదా? పెద్ద చెట్టే. ఇది రోడ్డు మీదకి వాలిపోతుందని కొట్టేశారు. అది నేతి బీర. ఏంటమ్మా? ఇది నేతి బీర. కాకరపాదు. రెండు కలిపి ఒకేసారి వచ్చాయి, అవే లేసినాయి. ఇది కూడా ఏంటి బాగా ఇదైపోయినట్టుంది? అదే పైకి పాకేస్తున్నాం, డాబా పైకి. బీరకాయలు ఎక్కడ వస్తాయి? నేతి బీరకాయ వస్తాయి, ఇంకా టైం ఉంది. కార్తీక మాసంలో ఇవి శ్రేష్టం. కార్తీక మాసం. అదే, దానికి పూలు కూడా ఉన్నాయి. అది కాకరపాదు. ఇదేంటిది? గోంగూర. ఇది గోంగూర మొక్క. దోసపాదు. అదే, ఇది దోసపాదా? ఇదేంటమ్మా? ఇది అది కుప్పింటాకు. పిప్పింటాకు అంటారు. ఏం చేస్తారు దీన్ని? పిప్పన్ను పోటు వచ్చినప్పుడు నలిపేసి రసం తీసి దూదిలో పెట్టుకుంటారు. తగ్గిపోతుందా? ఇదేమో పిప్పింటాకు చెట్టు. ఇది కామంచి. ఇదేం చేస్తుంది? అది పప్పులో వేసుకోవచ్చు, అది కంటికి మంచిది ఆకుకూర. ఓకే.
ఇది ఏంటి మళ్ళీ చెప్పు పేరు? కామంచి. కామంచి చెట్టు. కామంచి చెట్టు. ఇదేంటి చిన్నగా ఉంది? అదేం లేదు, బచ్చల కూర గానీ అట్టగా అయిపోయింది. బచ్చల కూర. ఇక్కడేంటమ్మా? ఇది రణపాల. రణపాల? రణపాల ఎక్కడ ఉంది చూడు, ఇది రణపాల. ఇది రణపాల. ఇది చామదుంపలు చెట్టు. ఇదేంటిది రణపాల? రణపాల దేనికి, వైద్యానికి ఆయుర్వేదంలో ఉపయోగపడుతుందంట. అవునా? దేనికి ఉపయోగపడుతుంది? దేనికో తెలియదు. తెలియకుండా పెంచేస్తున్నాం. ఓకే. ఇది లిల్లీ మొక్కలు. లిల్లీ మొక్కలు చీమలు పట్టేసినాయి. చీమలు అసలు బాగా పట్టేసినాయి. చీమలు కదమ్మా, పురుగుల్లా ఉన్నాయి. చీమలు రెక్క చీమలు. రెక్కల చీమలు అంటే ఇవి. చామదుంప చెట్టు. ఇదా? చామాకు. చామదుంపలు వస్తాయి ఈ చెట్టు నుంచా? భూమిలో వస్తాయి చామదుంప. కాదు ఇవి చికెన్ కి వాటికి పెడతారా? అది వేరే ఆకు, తామరాకు. అది తామరాక. ఓకే. ఇది కూడా తామరాకలాగా ఉంది చూడడానికి. చెప్పమ్మా ఏంటిది? కాగడా చెట్టు. కాగడా పూలు. ఏం చెట్టు అది? కాగడా పూల చెట్టు. కాగడా పూల చెట్టు. కాగడా పూలు అంటే ఎలా ఉంటాయి పూలు? తెల్లగా ఉంటాయి, సన్నజాజుల్లాగే. ఇవి ఎప్పుడు వస్తాయి మరి? ఇవి ఎప్పుడు వస్తాయి. ఇది కూడా కొట్టేశారు నాన్న, పెద్ద చెట్టు అయితే. ఇది చిగురు వచ్చిన దగ్గరల్లా మొగ్గ వస్తుంటాయి. మొగ్గలు తెల్ల పూలు వస్తాయంటే కనకాంబరం. అది కనకాంబరాలు. అక్క కూడా ఇవి ఒకటి కనకాంబరాల చెట్టు. ఇదేంటి ఇక్కడ పాదు ఉంది చిన్నది? అది తమలపాకు. తమలపాకు చెట్టు. తమలపాకు చెట్టు కూడా ఉంది. ఇదేమో విరజాజి. ఎందుకనో ఆకడ వచ్చింది. ఇది విరజాజా? విరజాజి. అది ఏంటి తెల్ల తెల్లగా అయిపోయింది? ఏదో చేడు వచ్చింది, లేకపోతే బలం చాలకో ఇలాగ అయిపోయింది. పాడైపోయిందా? మళ్ళీ మామూలుగా అయిపోతుందా? పువ్వులు పోస్తున్నాయి కానీ కొంచెం, 1-2 పూలు, రోజుకి 2 పూలు. విరజాజి చెట్టు. విరజాజి చెట్టు. ఇది కృష్ణ తులసి మొక్క. కృష్ణ తులసి అంటే మామూలు తులసి మొక్కేనా? తులసి మొక్కే. కృష్ణ తులసి, లక్ష్మీ తులసి అంటారు. ఇది కృష్ణ తులసి. తేడా ఏంటి రెండిట్లకి? ఇది నల్లగా ఉంటది, అది తెల్లగా ఉంటది కాడ. అంతేనా? ఓకే. ఈ కాడలు నల్లగా ఉంటే కృష్ణ తులసా, తెల్లగా ఉంటే నార్మల్ లక్ష్మీ తులసి. లక్ష్మీ తులసిని పూజిస్తారు. ఏంటమ్మా ఇది? కాకరకాయ. కాకరకాయలు కాసినాయి. బచ్చల కూర. ఇది బచ్చల కూర. కాకరకాయ గడిపోవడం వల్ల ఇది బచ్చల కూర. ఇది బచ్చల కూర. ఇది నల్లేరు. ఇది ఆయుర్వేదం మొక్క. ఇది నల్లేరుతో పచ్చడి బాగుంటది కదా? చేసుకుంటాము, పులుసు చేసుకుంటాము. నల్లేరు. దోసకాయ పైన దోసకాయ కూడా ఉంది. దోసకాయ కూడా ఉంది ఇక్కడ. దోసకాయ కాస్తుంది. ఇది నల్లేరు. నల్లేరు కాడలు బాగా వచ్చినాయి కదా? నల్లేరు కాడ బాగా వచ్చింది. చెన్నై వచ్చేటప్పుడు పట్టుకెళ్ళిపోదాం. సరే, చెన్నై వెళ్ళేటప్పుడు తీసుకెళ్దాం. దోసకాయ. ఇదేంటిది? ఇది దోసకాయ. అది ముట్టుకుంటే అది రాదు. దొండపాదు. ఏది? దొండపాదు. ఇది దొండకాయ పోదా? ఓకే. డాబా పైన వేసాం. డాబా పైన 10 కాయలు కాస్తుంటది. 10-15 కాయలు పెద్దగా అవుతాయి. ఇది కుండీలో పెట్టాం కదా, బలం చాలక చిన్నగా ఉంది. చిన్నగా ఉంది. ఇదేంటిది? అది పొనగంటాకు. ఇది కూరలో కలుపుకుంది. పొనగంటాకు. ఇంకేమున్నాయి? ఇంకంతే. ఇవి తోటకూర మొక్కలు అవి లేసినాయి అప్పుడప్పుడు. తోటకూర మొక్క ఉంది. మళ్ళీ ఇది ఇదే కదా పసుపు మొక్క. నల్లేరు. ఇక్కడ కూడా నల్లేరు ఉంది. నల్లేరు అక్కడ కూడా ఉంది. అవి పొనగంటాకు. మళ్ళీ చామదుంప ఉంది. చామదుంప చెట్టు. ఎన్ని రోజులకు వస్తాయి చామదుంపలు? వస్తే 6 నెలలకి. 6 నెలల టైం పడుతుందా? ఎన్ని వస్తాయి? ఒక మొక్కకి ఒక చామదుంప వస్తుంది అంతేనా? 4-5 వస్తాయి దుంపలు. బలం ఉంటే ఎక్కువ వస్తాయి. మరి దీన్ని కుండీలో పెట్టావు కదా, ఎక్కువ రావు? బలం లేదుగా, తక్కువ వస్తాయి. బలం ఉంటే ఎక్కువ వస్తాయి. అంతేనా? ఇంకా మన ఇంట్లో ఉన్నవి అంతే. సో ఇంతటితో మన మొక్కల టూర్ కంప్లీట్ అయ్యింది.
ఓకే బాయ్ చెప్పమ్మ అందరికి. బాయ్. అమ్మ ఇది ఏంటమ్మా చెప్పావు దీని పేరు? బాగుంది, ఈరోజు బాగా వచ్చింది మెరూను. ఇది ఉసిరి చెట్టా? మరి ఉసిరికాయలు అవి మరి అంత పైకి హైట్ ఎక్కింది. మరి ఎప్పుడు వస్తాయి ఉసిరికాయలు? వస్తాయి.